ఒక బొమ్మ, అందులో దేవుడి శ్వాస బంధించబడి ఉంది. ఆలోచించండి, ఆ శక్తి ఒక సాధారణ మనిషి చేతికి చిక్కితే అతను దేవుడవుతాడా లేక రాక్షసుడిగా మారతాడా? ఈరోజు మనం దైవాంశ అనే ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ స్క్రిప్ట్ని డీకోడ్ చేద్దాం. అసలు ఒక కథలో టెన్షన్ ఎలా బిల్డ్ చేస్తారు, విజువల్స్తో స్టోరీని ఎలా నడిపిస్తారు? రండి చూద్దాం. ఈ మొత్తం కథకి ఆయువు పట్టు ఇదే, ఈ ఒక్క ప్రశ్నే. దుఃఖంలో మునిగిపోయిన ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ఒక అతీంద్రియ శక్తికి వాహకంగా ఎలా మారతాడు? అసలు ఆ మార్పు అతనికి వరమా లేక శాపమా? ఈ చిక్కుముడిని విప్పుతూ మన విశ్లేషణను మొదలుపెడదాం. కథ మొదలవ్వడమే ఈ వాక్యంతో. గమనించండి, ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, కథ యొక్క పునాది రాయి. డైరెక్టరు మనకు మొదటి సీన్లోనే చెప్పేస్తున్నాడు, ఈ బొమ్మ మామూలు చెక్క ముక్క కాదు, ఇది దైవాంశ సంభూతమని. ఈ ఒక్క వాక్యంతోనే దాని ప్రాముఖ్యత, దానిలోని ప్రమాదం రెండూ మనకు తెలిసిపోతాయి. సరే, ఇప్పుడు యాక్ట్ 1 వర్షం ఇంకా దుఃఖం. ఇక్కడే దర్శకుడు మనల్ని హీరో అయిన అర్జున్ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అతని జీవితంలో కురుస్తున్న వర్షాన్ని, అతని గుండెలో ఉన్న దుఃఖాన్ని మనం ఇక్కడే చూస్తాం. ఇది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. ఇక్కడ్నించే అసలు డ్రామా స్టార్ట్ అవుతోంది. ఒక డైరెక్టర్గా మనకు కలర్స్ చాలా ముఖ్యం. ఇక్కడ అదే జరిగింది. చూడండి, 2 ప్రపంచాల కనిపిస్తాయి. ఒకటి బయటి హైదరాబాద్, వర్షం, చల్లని నీలిరంగు నియాన్ లైట్లు, అదొక సైబర్ పంక్ ఫీల్. అక్కడ అర్జున్ ఒక అనామకుడు, ఒంటరి. కాని కట్ చేసి అతని గదికి వస్తే అంతా మారిపోతుంది. అక్కడ ఒకే ఒక వెచ్చని పసుపు దీపం. ఆ వెచ్చదనం అతని ప్రేమకి, అతని బాధకి సింబల్ అన్నమాట. ఈ బ్లూకి, ఈ ఎల్లోకి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ఏంటంటే అర్జున్ బయటి ప్రపంచానికి, అతని లోపలి ప్రపంచానికి మధ్య ఉన్న సంఘర్షణ. విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇదే. అర్జున్ మోటివేషన్ ఏంటి? అతని దుఃఖం. స్క్రీన్ మీద చూడండి, అతని కన్నీటి చుక్క ఆ చెక్క బొమ్మ చెంపపై పడుతుంది. ఆ ఒక్క క్షణంలో అతని బాధ ఎంత లోతైనదో మనకర్థమవుతుంది. అతను కేవలం ఒక బొమ్మను చెక్కడం లేదు, తన జ్ఞాపకాలని, తన ఆశని, తన సోదరిని మళ్లీ బ్రతికించుకుంటున్నాడు. ఈ దుఃఖమే అతన్ని ప్రమాదంలోకి నెట్టబోతుంది. ఇక యాక్ట్ 2 బొమ్మ కోసం వేట. ఇక్కడితో ప్రశాంతతకు ఫుల్ స్టాప్. కథనం ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వేగం పుంజుకుంటుంది. ఒక రహస్యం బయటపడుతుంది, ఒక వేట మొదలవుతుంది. ఊపిరి బిగపట్టుకోండి, ఎందుకంటే ఇక్కడి నుండి అసలు థ్రిల్ స్టార్ట్. వస్తువు దొరికింది, వాడికి దాని విలువ తెలియదు, చంపేయండి. ఈ ఒక్క డైలాగ్తో విలన్ విక్రమ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎంత క్రూరుడో చూడండి. అతని దృష్టిలో అర్జున్ ప్రాణానికి విలువే లేదు. కథ ఇప్పుడు కేవలం దుఃఖం కాదు, ప్రాణాపాయ స్థితికి మారింది. స్టేక్స్ అనేవి అమాంతం పెరిగిపోయాయి. సో అర్జున్ ప్రపంచం ఎలా తలకిందులైందో చూడండి. ఒక ఫోటో, ఒక మిస్టీరియస్ వార్నింగ్, ముసుగు వేసుకున్న కిరాయి సైనికులు, ఇలా ప్రతి సీన్ టెన్షన్ను పెంచుతూ అతని నగరంలోని చీకటి సందుల్లోకి నెడుతుంది. దర్శకుడిక్కడ ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్, షేకీ కెమెరా మూమెంట్స్తో మనల్ని కూడా ఆ చేజ్లో ఒక భాగం చేసేస్తారు. ఇంతసేపు తన గదిలో దుఃఖంతో పోరాడిన అర్జున్ ఇప్పుడు తన ప్రాణాల కోసం వీధుల్లో పరుగెడుతున్నాడు. నన్నెవరు వెంటాడుతున్నారు, ఎందుకు? ఈ ప్రశ్నలు కేవలం అతని మదిలోనే కాదు, మన మదిలో కూడా మెదులుతాయి. ఈ కన్ఫ్యూజన్, ఈ భయమే ఈ థ్రిల్లర్కి గుండెకాయలాంటిది. రైట్, ఇప్పుడు యాక్ట్ 3 మేల్కొన్న శక్తి. ఇక కాన్ఫ్లిక్ట్ పీక్స్కి చేరుకుంది. అర్జున్ ఇక పారిపోలేడు. తనలో నిద్రాణంగా ఉన్న ఆ అతీంద్రియ శక్తి ఇప్పుడు మేల్కొనబోతోంది. కథలో అత్యంత కీలకమైన ఒక పవర్ఫుల్ ఘట్టానికి మనం చేరుకున్నాం. ఇక్కడ డైరెక్టర్ బ్రిలియన్స్ చూడండి. ఆ శక్తి మేల్కొనడాన్ని రంగులతో ఎలా చూపించారో గమనించండి. మొదట బ్యాగ్లోంచి ఒక చిన్న గోల్డెన్ గ్లో, ఆ తర్వాత అతని బాధ నుంచి పుట్టిన అరుపుతో పాటు కాంతి పెరుగుతోంది. ఫైనల్గా అదొక దైవిక ఆయుధంగా మారుతుంది. ఈ రంగుల మార్పు కేవలం విజువల్ ఎఫెక్ట్ కాదు, అది శక్తి యొక్క తీవ్రతకు, అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్కు ఒక విజువల్ మీటర్ అన్నమాట. ఆ విధ్వంసం మధ్యలో అర్జున్ మనసులో, మన మనసులో కూడా ఒకే ప్రశ్న: ఈ పవర్ నాదా లేక ఈ బొమ్మదా? ఈ ప్రశ్నతో కథ కేవలం యాక్షన్ నుంచి ఫిలసాఫికల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అతను హీరోగా మారుతున్నాడా లేక ఒక ఆయుధంగా మార్చబడుతున్నాడా? ఓకే, యాక్ట్ 4 ఆఫ్టర్మాత్. ఆ భయంకరమైన విస్ఫోటనం తర్వాత నిశ్శబ్దం. దర్శకుడిక్కడ సడన్గా పేస్ని డ్రాప్ చేస్తారు. ఆ విధ్వంసం తర్వాత వచ్చే ఆ భయానకమైన నిశ్శబ్దాన్ని మనకు అనుభూతి చెందేలా చేస్తారు. ఇది తుఫాను తర్వాత ప్రశాంతత కాదు,
శ్మశాన నిశ్శబ్దం. ఈ ఒక్క విజువల్ మనల్ని వెంటాడుతుంది. కిరాయి సైనికులు ఇప్పుడు ఉప్పు స్తంభాలు. వర్షం వారిమీద పడుతూ ఉంది, వాళ్లని కరిగించేస్తున్నట్టు. ఈ ఒక్క షాట్తో ఆ దైవాంశ శక్తి ఎంత అబ్సల్యూట్గా ఉందో, ఎంత భయంకరంగా ఉందో దర్శకుడు మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ గెలుపు లేదు, కేవలం భయం మాత్రమే మిగిలింది. నేను ఏం చేశాను? అర్జున్ తన చేతులవైపు చూసుకుంటాడు. అవి తనవి కానట్టు. అతను తన సోదరుని కాపాడాలనుకున్నాడు, కాని బదులుగా ఒక విధ్వంసాన్ని సృష్టించాడు. ఈ క్షణంలో అతను హీరో కాదు, తన శక్తికి తానే భయపడే ఒక బాధితుడు. ఇక ఫైనల్ యాక్ట్, అద్దంలో పీడకల. కథ ముగింపుకొచ్చేసింది, అంతా అయిపోయింది, హమ్మయ్య అనుకుంటున్న టైంలో స్క్రిప్ట్ మనకోసం ఒక చివరి భయంకరమైన ట్విస్ట్ను దాచి ఉంచింది. ఇది కథను పూర్తిగా తలకిందులు చేసేస్తోంది. అర్జున్ తిరిగి తన గదికి, తన సేఫ్ ప్లేస్కి చేరుకున్నాడు. బయట తుఫాను, కాని లోపల ప్రశాంతత. మనం కూడా అతనితో పాటు ఊపిరి పీల్చుకుంటాం. అబ్బా, ప్రమాదం తప్పిపోయిందనుకుంటాం. కాని అసలైన పీడకల ఇప్పుడే మొదలు కాబోతోంది. మనం మళ్ళీ కల్చామన్నా, ఈసారి ఈ లోకాన్ని మనం ఏలుదాం. విన్నారా ఆ వాయిస్? అది అర్జున్ది కాదు, అది అతని సోదరిది. కాని ఆ స్వరంలో ప్రేమలేదు, అధికారం దాహం ఉంది. అతని దుఃఖం, అతని ప్రేమ ఒక భయంకరమైన శక్తికి గేట్వేగా మారే. ఇక ఫైనల్ షాట్, అద్దంలో ప్రతిబింబం. అది అర్జున్ కాదు, అతని సోదరి. ఆమె కళ్ళు నల్లగా, శూన్యంగా ఉన్నాయి. ఆ ఒక్క షాట్తో కథ మొత్తం అర్థం మారిపోతుంది. అది దైవాంశ మేల్కొల్పు కాదు, ఒక డెమోనిక్ పొజెషన్. అతను తన సోదరిని తిరిగి తీసుకురాలేదు, తన శరీరంలోకి ఒక రాక్షసిని ఆహ్వానించాడు. సో చివరికి మనకు మిగిలే ప్రశ్న ఇదే: ఆ దైవాంశమనేది మోక్షానికి దారా, లేక ఒక దుష్ట శక్తికి వాహకమా? అర్జున్ దేవుడుగా మారాడా, లేక ఒక రాక్షసుడికి బందీ అయ్యాడా? ఈ స్క్రిప్ట్ మనకు సమాధానాలు ఇవ్వదు, మనల్ని ఆలోచనలలో ముంచెత్తుతుంది. బహుశా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెదకడం కంటే ఆ ప్రశ్నలతో జీవించడమే అసలైన థ్రిల్లేమో.